వెల్కమ్ బ్యాక్ టు సిఎంఐ తెలుగు. సో మనం ఇక్కడ జిఎస్టీ టాపిక్ లివే అండ్ కలెక్షన్ చాప్టర్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో స్కెడ్యూల్ 1 అయిపోయింది అండ్ స్కెడ్యూల్ 2 ట్రాన్సాక్షన్స్ అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో స్కెడ్యూల్ 2లో ఏముంటాయంటే మనం ఆల్రెడీ చెప్పినట్టు సప్లై ఆఫ్ గూడ్స్ అంటే ఏంటి అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అంటే ఏంటి అనేది స్కెడ్యూల్ 2లో ఉన్నాయన్నమాట. సో స్కెడ్యూల్ 2 ట్రాన్సాక్షన్స్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క టాపిక్ మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో స్కెడ్యూల్ 2 అనేది సప్లై ఆఫ్ సర్వీసెస్ అండ్ సప్లై ఆఫ్ గూడ్స్ గురించి క్లియర్గా చెప్తుంది అనమాట. వేటిని సప్లై ఆఫ్ గూడ్స్ అంటాం అండ్ వేటిని సప్లై ఆఫ్ సర్వీసెస్ అంటామని చెప్తుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కాంపోజిట్ సప్లై. సో కాంపోజిట్ సప్లై అనేది సప్లై ఆఫ్ గూడ్ అవుతుందా అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అవుతుందా అంటే, సో మనకి ఏంటంటే జనరల్గా చెప్పాలి అంటే కాంపోజిట్ సప్లైలో బోత్ గూడ్స్ పోర్షన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, సర్వీస్ పోర్షన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందుకనే దాన్ని కాంపోజిట్ సప్లై అంటాం. కానీ మనకి ఇక్కడ జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, స్కెడ్యూల్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పారు అంటే కాంపోజిట్ సప్లైలో గూడ్స్ పోర్షన్ ఉన్నా సర్వీసెస్ పోర్షన్ రెండు ఉన్నా సరే దీన్ని సప్లై ఆఫ్ సర్వీస్ లానే ట్రీట్ చేయండి అని చెప్పి మనకి ఎక్కడ చెప్పారంటే సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం మనకి చెప్పారనమాట. స్కెడ్యూల్ 2లో సప్లై ఆఫ్ సర్వీస్ లాగానే ట్రీట్ చేయండి కాంపోజిట్ సప్లైని అని చెప్పారనమాట. సో కాంపోజిట్ సప్లైలో ఏమున్నాయంటే వర్క్స్ కాంట్రాక్ట్ ఉంది, అలాగే సప్లై ఆఫ్ ఫుడ్ ఆర్ ఎనీ అదర్ ఆర్టికల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో మనం హ్యూమన్ కన్జంప్షన్ అంటే ఏంటి? ఫుడ్ అవ్వచ్చు, డ్రింక్స్ అవ్వచ్చు, ఏమైనా మనం ఎవరైతే హ్యూమన్స్ అంటే మనం ఉంటాం కదా, మనుషులు ఏం తీసుకుంటారు, ఏం తీసుకొని బతుకుతారు అంటే నీళ్ళు ఇంకా ఫుడ్ అనమాట. సో అలాంటివి అనమాట. డ్రింక్స్కి సంబంధించి అండ్ ఫుడ్కి సంబంధించి సప్లై ఆఫ్ ఫుడ్ ఆర్ ఎనీ ఆర్టికల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, హ్యూమన్ కన్జ్యూమ్ చేసే ఆర్టికల్స్ ఆర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అనమాట. సో కాంపోజిట్ సప్లైలో ఏం చెప్తున్నారు అంటే వర్క్స్ కాంట్రాక్ట్ గురించి చెప్తున్నారు, అలాగే సప్లై ఆఫ్ ఫుడ్ గురించి చెప్తున్నారు. సో సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ సప్లై ఆఫ్ డ్రింక్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఇవి సప్లై ఆఫ్ గూడా సప్లై ఆఫ్ సర్వీసెస్ అంటే మనం ఏం చెప్పాలి అంటే సప్లై ఆఫ్ సర్వీస్ అని చెప్పాలన్నమాట. కాంపోజిట్ సప్లై విల్ ఆల్వేస్ బి సప్లై ఆఫ్ సర్వీస్ అనమాట. సో మనకి వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెక్షన్ 2 క్లాస్ 119 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017 వర్క్స్ కాంట్రాక్ట్ మీన్స్ ఏ కాంట్రాక్ట్ ఫర్ బిల్డింగ్, కన్స్ట్రక్షన్, ఫ్యాబ్రికేషన్, కంప్లీషన్, ఎరెక్షన్, ఇన్స్టలేషన్, ఫిట్టింగ్ అవుట్, ఇంప్రూవ్మెంట్, మోడిఫికేషన్, రిపేర్, మెయింటెనెన్స్, renovation, alteration or commission of any immovable property wherein transfer of property in goods is involved in the execution of such contract. సో మనకి వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏం చెప్తున్నారంటే బిల్డింగ్కి సంబంధించి కాంట్రాక్ట్ జరిగిన కాంట్రాక్ట్ ఫర్ బిల్డింగ్ ఆర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన, ఫ్యాబ్రికేషన్ చేసిన ఆర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది, సో కంప్లీషన్ అయిపోయినా ఆర్ ఎరెక్షన్, ఇన్స్టాలేషన్ అయినా, అలాగే ఫిట్టింగ్ ఏమైనా ఫిట్టింగ్స్ ఉన్నా ఫిట్టింగ్ ఇన్, ఫిట్టింగ్ అవుట్, అలాగే ఇంప్రూవ్మెంట్, మోడిఫికేషన్స్, రిపేర్స్, మెయింటెనెన్స్, అలాగే రెనోవేషన్స్, ఆల్టరేషన్స్ అండ్ ఎనీ కమిషన్స్ మన బిల్డింగ్ సంబంధించి ఎనీ కమిషనింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, బిల్డింగ్ అని కాదు ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి కమిషనింగ్ అవునా ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ అయినా సరే ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ సచ్ కాంట్రాక్ట్. సో వర్క్స్ కాంట్రాక్ట్లో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యింటాయి అనమాట. సో ఇవన్నీ కూడా వర్క్స్ కాంట్రాక్ట్లకే. బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయటం, కంప్లీట్ చేయటం, మెయింటైన్ చేయటం, మోడిఫికేషన్ చేయటం, ఇంప్రూవ్మెంట్ చేయటం, దానికి సంబంధించి ఆల్టరేషన్స్, రెనోవేషన్స్ ఇవన్నీ కూడా వర్క్స్ కాంట్రాక్ట్ అనమాట. అండర్ సెక్షన్ 2 క్లాస్ 119 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ వర్క్స్ కాంట్రాక్ట్ అంటే అది చెప్తున్నారనమాట. సో మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు, చూద్దాం. ఎస్ ప్రొవైడ్ లిమిటెడ్ వాజ్ అవార్డెడ్ ఏ కాంట్రాక్ట్ ఇన్ July 2020 for providing flooring and wall tiling services in respect of a building located in Delhi by Unlimited. As per the terms of contract, S Provide Limited was to provide all the required material for execution of a contract. However, Unlimited also provided a portion of a material. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎస్ లిమిటెడ్ ఏం చేసిందంటే ఒక కాంట్రాక్ట్ అనేది తీసుకుందనమాట. జూలై 2020లో తీసుకుందనమాట. దేనికి సంబంధించి కాంట్రాక్ట్ తీసుకుందంటే బిల్డింగ్లో ఫ్లోర్ వేస్తాం అండ్ వాల్కి సంబంధించి
బిల్డింగ్కి గోడలు ఉంటాయి కదండి, ఆ గోడలకి టైల్స్ వేస్తాం అండ్ ఫ్లోరింగ్ వేస్తాము, ఫ్లోర్ వాల్స్ వేస్తాం, అలాగే గోడలకి సంబంధించి వాల్ టైలింగ్ వేస్తామని చెప్పి సర్వీస్ కాంట్రాక్ట్ అనేది ఇన్వాల్వ్ అయిందనమాట ఎస్ లిమిటెడ్. సో దానికి సంబంధించి బిల్డింగ్ ఎక్కడ ఉందంటే లొకేటెడ్ ఇన్ ఢిల్లీ అనమాట. సో ఢిల్లీలో అన్లిమిటెడ్ అనమాట, ఆ బిల్డింగ్ అనేది అన్లిమిటెడ్. సో మనకి యాజ్ పర్ టర్మ్స్ అండ్ కాంట్రాక్ట్ ఎస్ లిమిటెడ్ ఏం చేసిందంటే వాస్ టు ప్రొవైడ్ ఆల్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో ఇక్కడ ఏంటి, ఆ టైల్స్కి సంబంధించి ఆర్ ఫ్లోరింగ్కి సంబంధించి ఆ వాల్ టైల్కి సంబంధించి అంతా కూడా ఏదైతే మెటీరియల్ కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా ఎస్ లిమిటెడే తీసుకురావాలన్నమాట ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్. కానీ ఇక్కడ ఏం చేసిందంటే కానీ ఇక్కడ ఏం చేసింది, అన్లిమిటెడ్ కూడా ఉంది కదా, అంటే ఢిల్లీలో బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో ఏ కంపెనీ ఉందంటే అన్లిమిటెడ్. సో అన్లిమిటెడ్ ఏం చేసిందంటే కొంత పోర్షన్ ఆఫ్ మెటీరియల్ ఆ ఫ్లోరింగ్కి సంబంధించి ఆర్ వాల్కి సంబంధించి వాల్ టైలింగ్కి సంబంధించి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అన్లిమిటెడ్ కూడా తీసుకొచ్చింది అనమాట కొంత పోర్షన్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే వెదర్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎస్ లిమిటెడ్ ఆర్ సబ్జెక్టెడ్ టు జిఎస్టీ. సో ఇక్కడ ఏదైతే వాల్ టైలింగ్ ఆర్ ఫ్లోరింగ్ ఏదైతే చేసిందో ఎస్ లిమిటెడ్ ఆర్ మెటీరియల్ తీసుకొచ్చింది కదా, సో ఇట్ అమౌంట్స్ టు సప్లై ఆఫ్ గూడా ఆర్ సప్లై ఆఫ్ సర్వీసా, దాని మీద జిఎస్టీ ఉంటుందా ఆర్ సబ్జెక్టెడ్ టు జిఎస్టీ అంటే ఎస్ ఇట్ ఈస్ ఎ సబ్జెక్టెడ్ టు జిఎస్టీ. ఇఫ్ ఎస్ డిటర్మైన్ ద లయబిలిటీ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. సో ఈ ఫాలోయింగ్ పర్టికులర్ని బేస్ చేసుకొని ఎస్ లిమిటెడ్కి సంబంధించి జిఎస్టీ లయబిలిటీ ఎంత. సో ఇక్కడ గ్రాస్ అమౌంట్ చార్జ్ బై ఎస్ లిమిటెడ్ ఈజ్ 6 lakhs. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద మెటీరియల్ సప్లైడ్ బై అన్లిమిటెడ్ ఈజ్, సో ఎక్కడేంటి కొంత పోర్షన్ మెటీరియల్ అన్లిమిటెడ్ కూడా తీసుకొచ్చిందిగా ఫ్లోరింగ్కి సంబంధించి. సో అన్లిమిటెడ్ తెచ్చిన మెటీరియల్ వాల్యూ ఎంత 1 lakh. 6 లిమిటెడ్కి ఎంత అయిందంటే అండ్ 6 లిమిటెడ్ అయిన ఖర్చు అండ్ వాడే కమిషన్ అన్నీ యాడ్ చేసుకొని 6 lakhs అయిందని చెప్తున్నాడు. సో ఎన్ ఏమో 1 lakh సంబంధించిన వాల్యూ మెటీరియల్ సప్లై చేశాడు అండ్ అమౌంట్ ఛార్జ్డ్ బై అన్లిమిటెడ్ ఫర్ ద మెటీరియల్. సో ఛార్జ్ చేశాడు ఇంక్లూడెడ్ వన్ అబోవ్. సో అదేమో 60,000 అన్నారు. సో నోట్ ఏం చెప్పారంటే సిజిఎస్టీ 6% అండ్ ఎస్జిఎస్టీ 6%. సో ఇది సప్లై ఆఫ్ సర్వీసే అనమాట. కానీ ఎంత అమౌంట్ కంప్యూట్ చేయాలి జిఎస్టీ లయబిలిటీ అంటే ఎంత అమౌంట్ అంటే మనకి ఎంత అమౌంట్ ఉంది, గ్రాస్ అమౌంట్ ఛార్జ్ బై ఎస్ లిమిటెడ్ ఎంత ఛార్జ్ చేసింది యాక్చువల్గా అంటే 6 lakhs, అది వేసుకోవాలి. యాడ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే అన్లిమిటెడ్ ఎంత సప్లై చేసిందంటే 1 lakh. 6 lakhs ఏమో ఎస్ ఇచ్చింది, 6 lakhs వాల్యూ ఉన్న మెటీరియల్ అండ్ ఏమో 1 lakh వాల్యూ ఉన్న మెటీరియల్ ఇచ్చింది. దాంట్లోంచి అమౌంట్ ఛార్జ్డ్ బై అన్లిమిటెడ్ ఫర్ ద మెటీరియల్. సో ఇక్కడ ఏంటి 2 పాయింట్స్ చెప్పారనమాట, అంత తెచ్చింది అన్లిమిటెడ్ 1 lakh వాల్యూ ఉన్న మెటీరియల్ తెచ్చింది అని చెప్పాడు. అండ్ ఇంకో పాయింట్లో ఏం చెప్పాడు, తెచ్చినందుకు మళ్ళీ 60,000 ఛార్జ్ చేసింది మెటీరియల్కి అని అన్నారు. సో ఏంటి ఒకేసారి 2 పాయింట్లు చెప్పింది. సో ఏంటి ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1 lakh అనుకొని అమౌంట్ ఛార్జ్ బై అన్లిమిటెడ్ ఫర్ ద మెటీరియల్ 60,000 ఏదైతే అన్లిమిటెడ్ ఛార్జ్ చేసిందో అది లెస్ చేసామన్నమాట. ఎంత బ్యాలెన్స్ వచ్చిందంటే ద వాల్యూ సబ్జెక్టెడ్ టు జిఎస్టీ ఈజ్ 6,40,000. సో ఈ 6,40,000 మీద సిజిఎస్టీ 6% అండ్ ఎస్జిఎస్టీ 6%. సో 6,40,000 into 6%, సిజిఎస్టీ 38,400 అండ్ ఎస్జిఎస్టీ కూడా అంతే 6,40,000 into 6%, 38,400. సో టోటల్ జిఎస్టీ లయబిలిటీ ఎంత అంటే 76,800 అనమాట. సో ఈ టాపిక్ దేని గురించి అంటే వర్క్స్ కాంట్రాక్ట్ గురించి. సో ఇక్కడ ఏంటంటే బిల్డింగ్కి సంబంధించి ఏ యాక్టివిటీస్ చేసినా ఫ్లోరింగ్ చేయని, వాల్ టైలింగ్ చేయని ఆర్ ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పినట్టు కన్స్ట్రక్షన్ చేయని, ఇంప్రూవ్మెంట్, రినోవేషన్, మాడిఫికేషన్, రిపేర్, మెయింటెనెన్స్, రినోవేషన్, ఆల్టరేషన్ ఇవి ఏమన్నా చేయని. సో ఇక్కడ ఎస్ లిమిటెడ్ ఏం చేసింది, బిల్డింగ్కి సంబంధించి ఫ్లోరింగ్ చేసింది అంటే రినోవేషన్ అవ్వచ్చు ఆర్ రీమోడలింగ్ అవ్వచ్చు, మాడిఫికేషన్ అవ్వచ్చు, ఆల్టరేషన్ అవ్వచ్చు, ఫ్లోరింగ్ చేసింది ఆర్ టైలింగ్ చేసింది. సో ఇక్కడ ఏ సర్వీస్ పర్ఫామ్ చేసిందంటే వర్క్స్ కాంట్రాక్ట్కి సంబంధించి సర్వీస్ ప్రొవైడ్ చేసిందనమాట. సో ఎస్ లిమిటెడ్ ఏమో 6 lakhs వాల్యూ ఉన్నది తెచ్చింది అండ్ అన్లిమిటెడ్ అక్కడే ఉండటం వల్ల అన్లిమిటెడ్ కూడా కొంత పోర్షన్ 1 lakh సంబంధించిన మెటీరియల్ తెచ్చి మళ్ళీ 60,000 ఛార్జ్ చేస్తుంది అనమాట. ఇంత అమౌంట్ తెచ్చాను అని చెప్పి తను మళ్ళీ వేరే ఛార్జెస్ చేస్తుంది అనమాట. సో ఆ ఛార్జెస్ ఇంక్లూడెడ్ ఇన్ 1 above అని అన్నారు కదా, సో 1 lakhలో ఇంక్లూడ్ అయిందనమాట ఆ 60,000.
సో అంటే యాక్చువల్గా 40,000 తెచ్చినట్టు అనమాట. సో 6,40,000 తీసుకున్నాం అనమాట. టోటల్ వాల్యూ సబ్జెక్టెడ్ టు జిఎస్టీ ఎంత అంటే 6,40,000. సో 6,40,000 మీద సిజిఎస్టీ వేశారు, ఎస్జిఎస్టీ వేశారు. టోటల్ మనకి ఎంత వచ్చిందంటే టోటల్ జిఎస్టీ లైబిలిటీ ఎంత పే చేయాలంటే 76,800 అనమాట. సో అది ఫస్ట్ టాపిక్ అయిపోయింది అనమాట. వర్క్స్ కాంట్రాక్ట్ రిలేటెడ్ సర్వీస్ అయిపోయింది. సో ఇది కాంపోజిట్ సప్లైలో ఫస్ట్ పాయింట్ అనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే సప్లై ఆఫ్ ఫుడ్ అనమాట. సో సప్లై ఆఫ్ ఫుడ్ ఆర్ ఎనీ ఆర్టికల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో హ్యూమన్ కన్జంప్షన్ కోసం ఏ ఆర్టికల్ సప్లై చేసినా సరే సప్లై ఆఫ్ సర్వీసే అనమాట. అండ్ ఇది కూడా కాంపోజిట్ సప్లైలో ఇంక్లూడ్ చేశారనమాట. ఇది కాంపోజిట్ సప్లై అండ్ దీన్ని ఏమంటారు అంటే సప్లై ఆఫ్ సర్వీస్ అనమాట. సో హ్యూమన్ కన్జంప్షన్కి అదర్ దెన్ ఆల్కహాలిక్ లిక్కర్ కాకుండా ఇంకేదైనా సరే డ్రింక్స్ అవ్వచ్చు, కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ అవ్వచ్చు, జ్యూసెస్ అవ్వచ్చు, ఏదైనా సరే డ్రింక్స్కి సంబంధించి అవ్వచ్చు ఆర్ ఫుడ్కి సంబంధించి అవ్వచ్చు, ఏ ఆర్టికల్ని కానీ ఆర్ ఎనీ ఫుడ్ కానీ సప్లై చేస్తే ఇది కాంపోజిట్ సప్లై అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫుడ్ సప్లైడ్ ఇన్ ఏ రెస్టారెంట్ హ్యాస్ ద ఫెసిలిటీ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్. సో మనం ఏంటంటే ఒక ఏసీ రెస్టారెంట్కి వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే ఫుడ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఎయిర్ కండిషన్ కూడా ఉంటుంది. అంటే ఏంటి, ఏసీ హాల్లో కూర్చొని ఫుడ్ ఏదైతే ఆర్డర్ ఇచ్చి మెనూలో చూసి ఏదైతే ఆర్డర్ చేస్తామో ఆ ఆర్డర్ తీసుకొని తింటాం అనమాట. సో అక్కడ ఏంటి, గూడ్స్ అనేవి మనకి ఇస్తారు, అలాగే సర్వీసెస్ ఏసీ కూడా ఇస్తారనమాట. రెండు మనకి ఏదైతే పేమెంట్ ఉంటుందో బిల్లు ఉంటుందో ఆ బిల్లులో మనకి బోత్ సర్వీస్ పోర్షను అంటే ఎయిర్ కండిషనింగ్కి సంబంధించి ఛార్జు ఉంటుంది ఆ బిల్లులో, అండ్ ఫుడ్కి సంబంధించి ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి దాన్ని కాంపోజిట్ సప్లై అన్నారు. సో మనం ఏదైతే లాస్ట్లో బిల్లు తీసుకుంటాం కదండి, దాంట్లో ఏసీ ఛార్జెస్ వేస్తారు, అలాగే ఫుడ్కి సంబంధించి ఛార్జెస్ వేస్తారు. సో అందుకోసమే ఈ సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ ఎనీ అదర్ ఆర్టికల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ని కాంపోజిట్ సప్లైలో వేసాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే రెస్టారెంట్లో మనకి ఏం సప్లై చేశారంటే ఏసీ ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు, ఫుడ్ సప్లై చేశారనమాట అక్కడ. సో టోటల్ ఫుడ్ బిల్ ఎంత అంటే 1,000 అయింది. సర్వీస్ ఛార్జెస్ వేశారనమాట ఎట్ ద రేట్ 10%, 100 రూపీస్ వేశారు. టోటల్ బిల్లు బిఫోర్ జిఎస్టీ ఏమో 1,100 వేశారు. సో మనకి సిజిఎస్టీ ఏమో 9% వేశారు, ఎస్జిఎస్టీ 9% వేశారు ఆన్ 1,100 మీద. సో అప్పుడు ఎంత అయింది, 99 అయింది. సో టోటల్ బిల్ అమౌంట్ ఎంత అంటే 1,298 రూపీస్ అయింది. సో రౌండ్ ఆఫ్ చేశారనమాట. సో టోటల్ బిల్ పేయబుల్ బై కస్టమర్ ఈస్ ఎంత పే చేయాలంటే కస్టమర్ 1,298 రూపీస్ అంటే ఎంత, 1,300 అనేది మనకి పే చేయాలన్నమాట కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్. సో ఆ బిల్లులో బోత్ గూడ్స్ పోర్షన్ ఇన్వాల్వ్ అయింది అండ్ సర్వీస్ పోర్షన్ ఇన్వాల్వ్ అయింది. సో సర్వీసెస్ అంటే ఏంటంటే ఎయిర్ కండిషనర్ అంటే ఏంటి, ఏసీ ఫెసిలిటీస్ని తీసుకోవటం అనమాట. అలాగే ఫుడ్ కూడా తీసుకుంటాం కదా, సో గూడ్స్ పోర్షన్ ఇన్వాల్వ్ అయింది. సో గూడ్స్ పోర్షను సర్వీస్ పోర్షన్ రెండు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి కాంపోజిట్ సప్లై. అండ్ ఇది మనకి స్కెడ్యూల్ 2లో సప్లై ఆఫ్ సర్వీసెస్ అన్నారు. సో ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చారనమాట, సప్లై ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ విల్ నాట్ బీ కన్సిడర్ సప్లై. ఇట్ విల్ కంటిన్యూ టు బీ ట్యాక్స్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద మేనర్ కరెంట్లీ బీయింగ్ ట్యాక్స్డ్. సో మనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఆల్కహాలిక్ లిక్కర్ అనేది మనకి ఇక్కడ యాడ్ చేయలేదండి. సో ఇక్కడ ఆల్కహాలిక్ లిక్కర్ అనేది సప్లై ఆఫ్ సర్వీస్ లాగా కన్సిడర్ చేయరు. కాంపోజిట్ సప్లైని సప్లై ఆఫ్ సర్వీస్ లాగా కన్సిడర్ చేస్తారు. అదర్ దెన్ ఆల్కహాలిక్ లిక్కర్కి ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంటే మనకి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ట్యాక్స్ ఛార్జ్ చేసేది కూడా స్టేట్ గవర్నమెంటే. ఇంతకుముందు ఏ మేనర్ జిఎస్టీ రాకముందు ఏ పద్ధతిగా మనకి ఆల్కహాలిక్ లిక్కర్ని ట్యాక్సిబుల్ చేశారో అలానే ట్యాక్సిబుల్ చేస్తుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ట్యాక్సిబుల్ చేస్తుంది. అండ్ సప్లై ఆఫ్ గూడ్స్ బై వే ఆఫ్ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆర్ బాడీ ఆఫ్ పర్సన్స్ టు a member thereof for cash, deferred payment or other valuable consideration. సో ఇది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో అంటే ఏంటి, అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ అంటే కంపెనీస్ అనమాట. ఇన్కార్పొరేట్ కాకుండా అంటే రిజిస్టర్ కాకుండా ఉన్న కంపెనీసు, రిజిస్టర్ కాకుండా ఉన్న అసోసియేషన్స్ అనమాట.
అలాగే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్లో కానీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్లో కానీ ఏఓపి బీఓఐలో మెంబర్స్ ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటి గూడ్స్ సప్లై చేశారనమాట. అలాగా గూడ్స్ అనేవి క్యాష్కి ఇచ్చారు ఆ డిఫర్డ్ పేమెంట్. సో క్యాష్ అనేది ఇన్స్టాల్మెంట్లో తీసుకోవడానికి కోసం ఆర్ ఫ్యూచర్లో డైలీ ఆర్ మంత్లీ గూడ్స్ రోజు సప్లై చెయ్యి అని చెప్పి క్యాష్కి ఆర్ డిఫర్డ్ పేమెంట్కి ఆర్ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్కి గూడ్స్ సప్లై చేశారు. సో ఇది సప్లై ఆఫ్ గూడ్ అవుతుందా ఆర్ సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందని చెప్పి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు క్లాస్లో ఏం కంప్లీట్ చేసామంటే కాంపోజిట్ సప్లై గురించి కంప్లీట్ చేసామన్నమాట. సో కాంపోజిట్ సప్లైలో మనకి ఏమున్నాయంటే వర్క్స్ కాంట్రాక్ట్ ఉంది అండ్ సప్లై ఆఫ్ ఫుడ్ ఆన్ ఆర్ ఎనీ ఆర్టికల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. సో హ్యూమన్ వాడుకుంటూ ఉంటారు కదండి ఆర్టికల్స్ ఏమన్నా సరే, ఇవి కూడా మనకి కాంపోజిట్ సప్లైలో ఇంక్లూడ్ చేశారు. కాంపోజిట్ సప్లైని ఎప్పుడు కూడా స్కెడ్యూల్ 2లో ఏమంటారంటే సప్లై ఆఫ్ సర్వీస్ అంటారనమాట. సో ఈరోజు క్లాస్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.